ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరో 3 రోజుల్లో థియేటర్లోకి రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. సినిమా ప్రీ బుకింగ్స్ కూడా మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రిలీజ్ కి ముందు కోట్లు కొల్లగొట్టేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అదే ఆడియన్స్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్నారు మేకర్స్. పుష్ప 2 గ్రాండ్ గా ఇండియా హైయెస్ట్ రిలీజ్ సినిమా కాగా ఎలా అయితే వస్తుందో అలానే థియేటర్లో టికెట్స్ రేట్స్ కూడా ఉండనున్నాయట. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ వీక్ టికెట్ల రేట్లు పెంచడం తెలిసిందే. ఇది చాలా కామన్. అయితే పుష్ప 2 కోసం మాత్రం గవర్నమెంట్ పెంచే రేటు కన్నా మరో 150 రూపాయల నుంచి 200 ఎక్కువ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే అలా ఉండేలా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సినిమా మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని సరికొత్త సంచలనాలను సృష్టిస్తుందంటూ సినీ వర్గాల నుంచి ఇటు ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్ ధరలు ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ ఈవెంట్ ధరలు ఫ్యాన్స్ కు అందుబాటులో లేక ఫెయిల్ అయితే పుష్ప 2 సక్సెస్ విషయంలోనూ భారీ బొక్క తప్పదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉంచి ఈవెంట్లో పాల్గొని సక్సెస్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేయాలని, ఈవెంట్ టికెట్ ధరల విషయంలో ఫ్యాన్స్ చెందుతున్న నిరాశ మేకర్స్ వరకు చేరుకోవాలని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికే టికెట్ ధరలను పెంచారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి. ఇక బిజినెస్ డీటెయిల్స్ చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు జరగ్గా పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ 1085 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఓటీటీ హక్కులను 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనగా పుష్ప 2 డిజిటల్ రైట్స్ 270 కోట్ల భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.